హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అండమాన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ దాకా, ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాకా అండమాన్ క్లైమేట్ మనకి టూరిజంకి చాలా సహకరిస్తుంది. ఎందుకనంటే చల్లగా ఉంటుంది, బాగుంటుంది, మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, బీచ్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. అదే ఏప్రిల్ మే అయితే చాలా సమ్మర్ టైమ్స్లో చాలా హాట్ వేవ్స్ ఉంటాయి. సో మనం అండమాన్ శ్రీ విజయపురం పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారు. అలాగే హ్యావ్లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్ అనేది మస్ట్ సీ ప్లేసెస్ ఇన్ అండమాన్. దీంట్లో మనం సంగీత హాలిడేస్ ద్వారా మీకు ఆన్ ద గ్రౌండ్ మీకు మంచి గైడ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే మనం అక్కడ దిగిన దగ్గర నుంచి 2 nights పోర్ట్ బ్లేర్, 1 night హ్యావ్లాక్ ఐలాండ్ అండ్ 1 night నీల్ ఐలాండ్, ఇలా మనం ట్రిప్ ప్లాన్ చేస్తాం. లేదు మీకు అన్ని డేస్ లేదు అంటే 2 nights పోర్ట్ బ్లేర్, 1 night మెయిన్ హ్యావ్లాక్ ఐలాండ్ ప్లాన్ చేద్దాం. ఆ హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళాలి అంటే పోర్ట్ బ్లేర్ నుంచి మీరు ఫెర్రీలో వెళ్ళాలి. ఆ ఫెర్రీలో మేము రేటు దగ్గర కానీ ఏది కానీ ఎందుకు కాంప్రమైజ్ కామంటే, ఫెర్రీ మేము మ్యాక్ క్రూజ్ కానీ నాటిగా కానీ మంచి సేఫ్టీ సెక్యూర్ ఫెర్రీస్ ఇస్తాం. ఎందుకంటే అవి కాస్ట్లీ, ఒక్కొక్క ఫెర్రీ టికెట్ కూడా మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ ఏసీ బోట్, కంప్లీట్ సెంట్రల్ ఏసీ ఉంటుంది, మంచి సీటింగ్ ఉంటుంది, మీరు ఈజీగా దాంట్లో స్పీడ్ కూడా బాగుంటుంది, ట్రావెల్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఐలాండ్ టు ఐలాండ్. మిడ్ సీలో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే డబ్బుల గురించి ఆలోచించకుండా సేఫ్టీ మెజర్స్ అనేది ఫాలో అవ్వాలి. అలాగే అండమాన్లో హోటల్స్ కూడా మన ఇండియాలో ఒక 3 star హోటల్ అనుకోండి, అక్కడ మీరు 2 star కింద దాన్ని లెక్కేసుకోవాలి. ఎందుకనంటే ఈవెన్ పాలు కూడా దొరకవు అక్కడ. పాలు కూడా మెయిన్ ల్యాండ్ నుంచి వెళ్ళాలి. ఈవెన్ టమాటా కూడా మెయిన్ ల్యాండ్ నుంచి వెళ్ళాలి. సో అండమాన్లో ప్రతిదీ ఇక్కడితో పోలిస్తే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సేమ్ టైం క్వాలిటీ కూడా మీకు కావాలి అన్నప్పుడు ₹1 ఎక్కువ స్పెండ్ చేస్తేనే మనకి మంచి ఫుడ్, మంచి స్టే, మీరు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో మంచి అండమాన్ ప్యాకేజీల కోసం సంగీత హాలిడేస్ని కన్సల్ట్ అవ్వండి. మీకు బెస్ట్ ప్యాకేజ్ ఇస్తాం, బెస్ట్ సర్వీస్ ఇస్తాం. ఆన్ గ్రౌండ్ మనకి గైడ్ ఫెసిలిటీ ఉంది, సెల్యులార్ జైల్ ఎక్సలెంట్ ఉంటుంది, సౌండ్ అండ్ లైట్ షో బాగుంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్లో రాధానగర్ బీచ్ అనేది చాలా ఆసమ్ బీచ్. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ కేటగిరీ కింద దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. సో అండమాన్ అనేది వెరీ ఫెంటాస్టిక్ ట్రిప్, చాలా బాగుంటుంది. నన్ను అడిగితే మధ్యతరగతి వాడికి మాల్దీవ్స్ లాంటిది అండమాన్. బ్లూ వాటర్ ఉంటుంది, మీరు బాగా మాల్దీవ్స్ వైబ్ని తక్కువ డబ్బుతో మన ప్రభుత్వంలో మన మనుషులు బతికేదానికి మీరు అండమాన్ టూరిజం అయితే కంపల్సరీ చేయండి. మనం స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ వల్ల మన వాళ్ళు సమరయోధులు ఎంత బాధపడ్డారో ఆ సెల్యులార్ జైల్ గోడలు, ఆ సౌండ్ అండ్ లైట్ షో వింటే మీకే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ మోటివేషను, మీ యొక్క సపోర్ట్ ఉంటే మేము ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సంగీత హాలిడేస్. ఆల్వేస్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.